హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో మనం వాయిసెస్ గురించి నేర్చుకుందాం. యాక్టివ్ వాయిస్, పాజిటివ్ వాయిస్ ఉంటాయి కదా. సో మనం యాక్టివ్ వాయిస్, పాజిటివ్ వాయిస్లో ఇది ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ. ఏం లేదు, పాజిటివ్ వాయిస్లో బీ ఫామ్ ప్లస్ V3 ఉంటుంది. ఇది ఒక్కటి గుర్తుంచుకుంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మనం ఎగ్జామ్లో ఏం చేంజ్ చేయమని ఇవ్వరు కదా. సో అంటే కింద కొన్ని సెంటెన్స్ ఇచ్చి దాంట్లో ఏది పాజిటివ్ వాయిస్, ఏది యాక్టివ్ వాయిస్ అలా ఇస్తారు కదా. సో పాజిటివ్ వాయిస్ ఐడెంటిఫై చేయాలంటే మనం దాంట్లో ఆ సెంటెన్స్లో బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి కంపల్సరీ. బీ ఫామ్ V3 ఉంటే అది పాజిటివ్ వాయిస్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము, చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ద టీచర్ వాజ్ నాట్ ఇంజూర్డ్. దిస్ సెంటెన్స్ ఈజ్. ఇప్పుడు ఈ సెంటెన్స్లో ఆప్షన్స్ చూడండి. ఇన్ యాక్టివ్ వాయిస్ ఫస్ట్ వన్, సెకండ్ వన్ ఇంపరేటివ్ సెంటెన్స్, థర్డ్ వన్ కాంప్లెక్స్ సెంటెన్స్, ఫోర్త్ వన్ ఇన్ పాసివ్ వాయిస్. చూడండి, ఇక్కడ వాజ్ అనేది బీ ఫామ్, ఇంజూర్డ్ అంటే V3, బీ ఫామ్ అండ్ V3 ఉంటే ఏంటి పాజిటివ్ వాయిస్. సో ఆన్సర్ ఇస్ పాజిటివ్ వాయిస్. ప్రతి సెంటెన్స్లో ఖచ్చితంగా బీ ఫామ్ అండ్ V3 ఉంటుంది పాజిటివ్ వాయిస్లో. ఇది ఒక్కటి గుర్తుంచుకుంటే మనం ఐడెంటిఫై చేయొచ్చు ఈజీగా. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూస్ ద సెంటెన్స్ ఇన్ పాజిటివ్ వాయిస్. ఇప్పుడు ఇక్కడ 4లో మనం పాజిటివ్ వాయిస్ని ఫైండ్ అవుట్. ఏం చెప్పాను? బీ ఫామ్ అండ్ V3 ఉండాలి. చూడండి, ఫ్లెమింగ్ డిస్కవర్డ్, ఇది V3 బట్ బీ ఫామ్ లేదు దీంట్లో. పెన్సిలిన్, ఇది V3 ఉంది కానీ బీ ఫామ్ లేదు. సెకండ్ వన్, ఫ్లెమింగ్ వాజ్ డిస్కవర్డ్ పెన్సిలిన్, వాజ్ బీ ఫామ్ ఉంది బట్ V3 లేదు. సో ఇది కూడా రాంగ్. పెన్సిలిన్ వాజ్ డిస్కవర్డ్, దిస్ ఇస్ V3 అండ్ బీ ఫామ్, ఇది కరెక్ట్. V3 ఉంది, బీ ఫామ్ ఉంది, వాజ్ అనేది బీ ఫామ్. ఇలా ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి, వాజ్ ఉంది కానీ డిస్కవర్, ఇది V3 లేదు. అలా V3 బీ ఫామ్ ఉంటే అది కంపల్సరీ పాజిటివ్ వాయిస్. సో ఇది పాజిటివ్, థర్డ్ వన్ పాజిటివ్ వాయిస్. ఇలా ఐడెంటిఫై చేయాలి మనం ఎగ్జామ్లో. సో యాక్టివ్ వాయిస్ పాజిటివ్ వాయిస్కి చేంజ్ అయ్యేటప్పుడు ప్రొనౌన్స్ కూడా చేంజ్ అవుతాయండి. సో అవేంటో చూద్దాం. ఒకవేళ మనకి సెంటెన్స్లో ప్రొనౌన్స్ దగ్గర చేంజ్ చేసి కూడా మనకి కన్ఫ్యూజ్ చేస్తారు. సో మనం ఇవి గుర్తుంచుకుంటే ఐడెంటిఫై చేయొచ్చు. ఐ అంటే యాక్టివ్ వాయిస్లో ఐ ఉంటే పాజిటివ్ వాయిస్లో మీ ఉంటుంది. వి యాక్టివ్ వాయిస్ వి, పాజిటివ్ వాయిస్ అస్. యూ ఉంటే యూ, చేంజ్ ఏం కాదు. హీ ఉంటే హిమ్, షీ హర్. ఇట్ ఉంటే ఇట్, సేమ్. దే ఉంటే దెమ్. ఇవి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనకి వీటిలో కూడా టెన్సెస్ రూపంలో కూడా అడుగుతారు ఎగ్జామ్లో. సో మనం టెన్సెస్ రూపంలో నేర్చుకుందాం ఎలానో. ఇది కూడా సేమ్ ఈజీయే, ఏం లేదు, మనకు స్ట్రక్చర్ అవసరం లేదు, గుర్తుంచుకోవాలి, బట్టి పెట్టాలి అలా ఏం లేదు. ఈజీగానే ఐడెంటిఫై చేయొచ్చు. V3 మాత్రం కంపల్సరీ ఉంటుంది. అది ఫాస్ట్ అయినా, ప్రజెంట్ అయినా, ఫ్యూచర్ అయినా V3 మాత్రం ఉంటుంది. సో అది ఎలా కన్వర్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇదేంటి? ప్రజెంట్ టెన్స్. ప్రజెంట్ టెన్స్లో ఇప్పుడు చూడండి, రామ్ ఫాలోస్ మీ, ఇది ప్రజెంట్లో ఇక్కడ ఫాలోస్ ఉంది కదా. సో మనం పాజిటివ్ వాయిస్లోకి చేంజ్ చేసేటప్పుడు అమిజర్ వస్తుంది. అమిజర్ V3. ఐ యామ్ ఫాలోడ్ బై రామ్. మనకి ఇక్కడ ఫాలోస్ ఎస్ వస్తే ఇది సింపుల్ ప్రజెంట్. ఇది తెలుసు కదా, మనం టెన్సెస్ నేర్చుకున్నాం కదా. ఇలా సింపుల్ ప్రజెంట్ వస్తే మనకి ప్రజెంట్ ఏంటిది? అమిజర్ వచ్చి ఫాలోడ్ V3 వస్తుంది. షీ రైట్స్ ఎ లెటర్, ఇక్కడ ఎస్ వచ్చింది కాబట్టి ఇది సింపుల్ ప్రజెంట్. సో మనకి మళ్ళీ ఏమవుతుంది? ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా చేంజ్ అవుతుంది. ఓకేనా? ఇది ఏ లెటర్ అనేది బిఫోర్ వస్తుంది. ఇది ఆబ్జెక్ట్ కదా, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. మనల్ని ఇలా చేంజ్ చేయమని అడగరు, ఆన్సర్ వాళ్ళే ఇస్తారు కాబట్టి మనం ఐడెంటిఫై చేయాలి. సో రైట్స్ కాబట్టి ఏ లెటర్ ఈజ్ రిటెన్ బై హర్, అలా చేంజ్ చేయాలి. చేంజ్ చేయడం అవసరం లేదు, జస్ట్ ఐడెంటిఫై చేయడం ఎలానో చెప్తున్నా నేను. సో V3, బీ ఫాము V3 వచ్చింది కదా, బీ ఫాము V3. ఇదేంటి? ఇది ప్రజెంట్ టెన్స్. సో మనం నెక్స్ట్ పాస్ట్ టెన్స్ గురించి చూద్దాం. పాస్ట్ టెన్స్లో సేమ్, పాస్ట్ అంటే వాజ్ వర్ వస్తుంది కదా. చూడండి, ఇదేంటి? పాస్ట్, సింపుల్ పాస్ట్.
సింపుల్ పాస్ట్ అంటే హీ హెల్ప్డ్ మీ. సింపుల్ పాస్ట్లో ఎలాంటి హెల్పింగ్ వర్బ్స్ రావు. సో మనం పాజిటివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలంటే హెల్ప్డ్ అంటే మీ అంటే నేను ఇందాక చెప్పాను కదా, మీ అంటే ఐ కదా. సో ఈ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది ఇక్కడ. ఐ వాజ్ హెల్పింగ్ వర్బ్, ఇది బీ ఫామ్. ఐ వాజ్ హెల్ప్డ్ V3 బై హీ అంటే హిమ్. ఇలా చేంజ్ అవుతుంది. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇది ఎలాగో ఆన్సర్లో ఇస్తారు, మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాల్సింది ఇది సింపుల్, ఇది ఏ ప్రజెంట్లో ఏ టెన్స్లో ఉంది అని. ఏ టెన్స్లో ఉంది అంటే మనకి ఇప్పుడు హెల్ప్డ్ ఉంటే హెల్పింగ్ వర్బ్ రాసి V3 రాస్తాం. ఇది పాస్ట్. నెక్స్ట్ మనం ఫ్యూచర్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్. సో ఫ్యూచర్లో విల్ షెల్ వస్తాయి కదా. సో మనం విల్ షెల్, ఇప్పుడు రాము విల్ హెల్ప్ మీ, సింపుల్ ఫ్యూచర్ ఇది. సో రాము విల్ హెల్ప్ మీ, మనకేం కావాలి, బీ ఫామ్ యాడ్ చేయాలి, V3 యాడ్ చేయాలి. మీ అంటే ఐ విల్ అంటే షెల్, ఐకి షెల్ వస్తుంది. ఐ షెల్. బీ ఫామ్ ఏంటి, బీ హెల్ప్ అంటే హెల్ప్డ్ V3 బై రామ్. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? ఏం లేదు, సింపుల్. షెల్ అంటే షెల్ బీ అంతే, షెల్ అంటే షెల్ బీ వస్తుంది. సో ప్రజెంట్లో ప్రజెంట్ కంటిన్యూస్ చూద్దాం. కంటిన్యూస్ అంటే ఇంగ్ ఫామ్ వస్తుంది కదా, ఇది అందరికీ తెలిసే. సో మనం ఇంగ్ ఫామ్ ఉంటే బీయింగ్ యాడ్ చేసుకోవాలి. బీయింగ్ V3. హీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్. ఏ లెటర్ ఈజ్ బీయింగ్ రిటెన్. ఇంగ్ ఫామ్ ఉన్న సెంటెన్స్లో మనం పాజిటివ్ వాయిస్లో బీయింగ్ అని యాడ్ చేసుకోవాలి, V3 రాయాలి. ఇది గుర్తుంచుకోండి. ఇంగ్ ఉంటే ఎందులో అయినా సరే, ఏ టెన్స్లో అయినా సరే ఇంగ్ ఉంటే బీయింగ్ అది V3గా చేంజ్ చేసుకోవాలి. బీ ఫామ్ ఎలాగో ఉంటుంది, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్లో చూడండి ఎగ్జాంపుల్, మోహన్ హ్యాస్ రీడ్ మెనీ బుక్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి, హ్యావ్. సో హ్యావ్ ఉంటే మనకి బీన్ యాడ్ అవుతుంది ఎక్స్ట్రా. హ్యావ్ బీన్ V3. హ్యావ్ ఉంటే మనకి యాడ్ అయ్యేది పాజిటివ్లో బీన్, అది గుర్తుంచుకోండి. బీన్ V3 కంపల్సరీ, ప్రతి దాంట్లో V3 కంపల్సరీ. హ్యావ్ ఉంటే బీన్. ఓకే, ఇంగ్ ఫామ్ ఉంటే బీయింగ్, అలా గుర్తుంచుకోండి. ప్రతి దాంట్లో ఇంగ్ ఫామ్ ఉంటే బీయింగ్, హ్యావ్ ఉంటే బీన్. పాస్ట్ కంటిన్యూస్ అంటే ఇంగ్ ఫామ్ ఉంది అంటే మనకి బీన్ వస్తుంది. రామ్ వాజ్ రైటింగ్ ఏ లెటర్. వాజ్ అంటే పాస్ట్ అని తెలిసిపోతుంది కదా మనకి. సో వాజ్కి వాజ్, బీయింగ్ ఇది V3. ఓకేనా, ఇంగ్ ఫామ్ ఉంటే బీయింగ్ రాయాలి. ఇది ఒక్కటి బండ గుర్తులాగా గుర్తుంచుకుంటే రాయొచ్చు మనం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఏంటి, హ్యావ్. సో షెల్ విల్ కంపల్సరీ వస్తుంది, ఫ్యూచర్ ఉంది కాబట్టి. సో హ్యావ్ వచ్చింది కాబట్టి మనం హ్యావ్ వస్తే బీన్, ఇందాక చెప్పాను కదా, ఏ టెన్స్లో అయినా సరే హ్యావ్ ఉంది అంటే బీన్ రాయాలి, బీన్ యాడ్ చేసుకోవాలి. అండ్ V3 కంపల్సరీ. ఇంకొకటి యాక్టివ్ వాయిస్లో 2 ఉందనుకోండి, 2 V1 వచ్చింది అనుకోండి, మనం 2 పాజిటివ్ వాయిస్లో 2B V3 అని రాయాలి, బీ ఫామ్ రాయాలి కదా. సో 2B యాడ్, 2కి B యాడ్ అవుతుంది, అది గుర్తుంచుకోండి. 2B అని రాసి V3 రాయాలి. సో నెక్స్ట్, సో అర్థమైంది కదా వాయిసెస్. అంతే, మనము ఎలా రాయడం కాదు కదా, మనం జస్ట్ గుర్తుపట్టడం అంతే. ఎలా గుర్తుంచుకున్నాం అనేది కాదు ఇంపార్టెంట్, ఎగ్జామ్లో ఎలా గుర్తుపట్టాము అనేది ఇంపార్టెంట్. సో మీరు ఇలా నేను ఈజీగా ఎగ్జామ్లో ఐడెంటిఫై చేయడం కోసం నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇంకా రూల్స్ ఉంటాయి, అవన్నీ అవసరం లేదు మనకి టెట్కి. జస్ట్ మనం ఎగ్జామ్లో ఐడెంటిఫై చేస్తే చాలు, మొత్తం ఆన్సర్ వాళ్ళే ఇస్తారు కదా, మనం నేమ్ పాజిటివ్ వాయిస్లోకి చేంజ్ చేసి రాయండి అలా ఏమి ఇవ్వరు కదా. సో ఇవి నేర్చుకుంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చండి. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ గురించి నేర్చుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.